బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నగరంలో పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఎంఐఎం కు ఓటు వేయొద్దునంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. హిందువుల పేరుతో నగరంలో కార్పొరేటర్ల ఇళ్ల ముందు పోస్టర్లు కలకలం రేపాయి. హిందూ దేవుళ్లను కించపరిచిన ఎంఐఎం కు ఓటు వేయొద్దంటూ పోస్టర్లు అంటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నగరంలో పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఎంఐఎం కు ఓటు వేయొద్దంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. హిందువుల పేరుతో నగరంలో కార్పొరేటర్ల ఇళ్ల ముందు పోస్టర్లు కలకలం రేపాయి. మరి హిందూ దేవుళ్లను కించపరిచిన ఎంఐఎం కు ఓటు వేయొద్దంటూ పోస్టర్లు అంటించారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మరి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇలాంటి పోస్టర్లు వెలువడడం దీని మీద చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరు అంటించుంటారంటారు? ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ లో, ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్ల ఇళ్ల ముందు కొన్ని రకాల పోస్టర్లు కలకలం రేపుతా ఉన్నాయి. ప్రధానంగా ఈసారి ఏదైతే ఈ నెల 23వ తేదీన జరగబోయే ఏదైతే స్థానిక సంస్థల కోటాల జరిగే ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఎలక్షన్ జరగబోతా ఉంది. దీనికి సంబంధించి ఎంఐఎం కు ఓటు వేయకండి అని చెప్పేసి కూడా హిందూ ప్రజల పేరుతో కొన్ని పోస్టర్లు అయితే వెలువడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుగా ఉన్నటువంటి మతతత్వ పార్టీ అయినటువంటి ఎంఐఎం పార్టీకి ఓటు వేయొద్దు అని చెప్పి కూడా ఈ ఫ్లెక్సీలో పేర్కొనడం జరిగింది. ఇప్పటికే ఇటు ఓటింగ్ కు కూడా దూరంగా ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా ఎంఐఎం కు సపోర్ట్ చేసినట్టే అని చెప్పి కూడా ఈ యొక్క హిందువుల పేరుతో నగరంలోని కార్పొరేటర్ల ఇళ్ల ముందు అయితే ఫ్లెక్సీలు వెలవడం జరిగింది. హిందూ దేవుళ్ళని కించపరిచినటువంటి ఎంఐఎం గతంలో హిందూ దేవుళ్లపై వివరాలు ఎంఐఎం నాయకులు చేయడం జరిగింది. వాటిని కూడా ఉటంకిస్తూ ఈ యొక్క ఫ్లెక్సీలలో రాయడం జరిగింది. హిందూ దేవుళ్ళని కించపరిచిన ఎంఐఎం కు ఓటు వేయొద్దు అని చెప్పి కూడా ఈ యొక్క పోస్టర్లలో రాయడం జరిగింది. ఎంఐఎం కు మద్దతు ఇచ్చే పార్టీలు ముఖ్యమా మీకు, లేకుంటే మీకు ఓట్లు వేసే హిందూ ఓటర్లు ముఖ్యమా, మీరు తేల్చుకోవాలని చెప్పి కూడా ఈ యొక్క పోస్టర్ లో అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనని అని చెప్పి కూడా, అదేవిధంగా ఎంఐఎం ను ఓడించండి అని చెప్పి కూడా ఈ యొక్క పోస్టర్ లో మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ఇది ఎవరు ఏర్పాటు చేశారనేది ఇప్పటివరకైతే తెలియడం లేదు. హిందువులు, హిందూ సంఘాలు అని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది మనకు. కేవలం హిందువుల అందరి ఓట్లన్నీ కూడా హిందువుల కోసం పాటుపడుతున్నటువంటి అభ్యర్థికే ఈ యొక్క మీరు ఓటు వేయాలని చెప్పి కూడా ఈ ఫ్లెక్సీలో అయితే మనకు కనిపిస్తా ఉంది. మొత్తానికి అయితే ఈ యొక్క ఎన్నికలు అయితే ఉత్కంఠభరిత వాతావరణంలో జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. సంఖ్యాపరంగా బలం చూస్తే మాత్రం ఎంఐఎం కు 49 మంది సభ్యుల సంఖ్యాబలం ఉన్నా, బలం లేకపోయినా 25 మంది కార్పొరేటర్ల బలం ఉన్నటువంటి బీజేపీ మాత్రం ఖచ్చితంగా పోటీలో మేము ఉన్నాము, మేము విజయం సాధిస్తామని చెప్పి ఇటు బీజేపీ అయితే ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే మనకు హైదరాబాద్ లో వెలిసినటువంటి పోస్టర్లు ఏవైతే ఉన్నాయో ఇవైతే ప్రస్తుతం ఇవి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.